నా పోలీస్ మొగుడు పార్ట్ 7. కీర్తన, నువ్వు ఏం చెప్పినా నేను ఒప్పుకుంటాను. వచ్చాక చెప్పు. ఇప్పుడు డిస్కషన్ ఆపి రెడీ అవ్వు అన్నాడు ఆదిత్య. మీరు ఒప్పుకుంటారు అనే నమ్మకంతో ఇప్పుడు చెప్పటం లేదు అన్నది కీర్తన. ఆదిత్య చురుగ్గా ఒక చూపు చూసేసరికి డ్రెస్సింగ్ రూమ్ లోనికి తుర్రుమన్నది. ఆదిత్య చిన్న నవ్వు నవ్వి అక్కడే సెటిల్ అయ్యాడు. కొన్ని నిమిషముల తర్వాత వచ్చిన కీర్తనాని అలాగే చూస్తూ ఉన్నాడు. ఏమిటండి అలా చూస్తున్నారు అని అడిగింది కీర్తన. రోజు కంటే ఇవాళ ఇంకా చండాలంగా ఉన్నావు, అందుకనే అన్నాడు ఆదిత్య. కీర్తన ఫేసు అలిగినట్టు పెట్టింది. జోక్ చేశాను, ఇప్పుడు అలక ప్రోగ్రాం పెట్టకు పద అని డోర్ లాక్ చేసి బయటకు నడుస్తూ, కీర్తన చుడీదార్సు శారీలోనే కాకుండా ఇలా లాంగ్స్ కట్లో కూడా చాలా బాగున్నావు అన్నాడు ఆదిత్య. ఆదిత్య అలా అనగానే కీర్తన ఆదిత్య వైపు అలానే చూస్తూ ఉన్నది. అది గమనించిన ఆదిత్య, ఏంటి సిగ్గుపడతావు అనుకుంటే నా వైపు అలా చూస్తున్నావు అన్నాడు. కాంప్లిమెంట్ ఇచ్చింది అసలు నా పోలీస్ మొగుడేనా అని ఆశ్చర్యంతో అలానే చూస్తున్నాడు అని చెప్పింది కీర్తన. చాలు కాని పద అని కీర్తన చెయ్యి పట్టుకుని నడుస్తూ ఉన్నాడు ఆదిత్య. నైట్ టైంలో చూడవలసిన ప్లేసెస్ చూసి ఎంజాయ్ చేసి రూమ్ కు వచ్చారు ఇద్దరు. వామ్మో, ఇంత చలేమిటి అసలు అని బెడ్ మీద కూర్చొని వణుకుతూనే ఉన్నది కీర్తన. ఆదిత్య కీర్తన వైపు చూసి నవ్వుతో కావాలి అనే ఏసీ ఆన్ చేశాడు. ఏమిటండి మీరు, నన్ను ఏడిపించాలి అంటే వేరే రకంగా ఏడిపించండి, కానీ ఇలా వద్దు ప్లీజ్ అని రిక్వెస్టింగ్ గా చెప్పింది కీర్తన. ఆదిత్యకు బాధగా అనిపించింది. ఏసీ ఆఫ్ చేసి ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు. కీర్తన పడుకుందాము అని అనుకునే లోపే డోర్ బెల్ మోగుతూ ఉన్నది. డిన్నర్ వచ్చింది అని. అది తీసుకుని అలానే పడుకుండిపోయింది కీర్తన. ఫ్రెష్ అయి వచ్చిన ఆదిత్య కీర్తనాన్ని చూశాడు. ఏమిటి ఫ్రెష్ అవదా, ఎలా పడుకున్నది అని ముందుకు వచ్చి చూసేసరికి కీర్తన ముడుచుకుని వణుకుతూ ఉన్నది. ఇంత కూల్గా ఉన్నప్పుడు బ్లాంకెట్ కప్పుకోవాలి అని కూడా తెలియదు ఈవిడకు అనుకుంటూ కీర్తనకి బ్లాంకెట్ కప్పాడు. వెళ్ళి హెయిర్ కాంబ్ చేసుకుంటూ మిర్రర్లో నుండి కీర్తనను చూశాడు. ఇంకా వణుకుతూనే ఉన్నది. కీర్తన దగ్గరకు వచ్చి తనని గట్టిగా పట్టుకుని పడుకున్నాడు. అయినా కీర్తనకు చలి ఆగటం లేదు. కీర్తనని చూస్తుంటే ఆదిత్యకు బాధగా ఉన్నది. వెంటనే టీషర్ట్ తీసేసి తనని అలానే పట్టుకుని పడుకున్నాడు. నిద్రలో కీర్తనకి ఆదిత్య స్పర్శ కొంచెం వెచ్చగా అనిపించడంతో ఇంకా గట్టిగా పట్టుకుని పడుకున్నది. కానీ పాపం ఆదిత్య పరిస్థితి దారుణంగా ఉన్నది. అలానే కీర్తనాన్ని చూస్తూ తెల్లవారుజామున కునుకు తీశాడు. మెలకు వచ్చిన కీర్తన కళ్ళు తెరిచి చూసేసరికి ఆదిత్య కనిపించాడు. అతన్ని అలానే చూస్తూ ఉన్న ఆమె అప్పుడు గమనించింది ఆదిత్య టీషర్టు లేకుండా పడుకోవటం. కీర్తన ఆదిత్య భుజంపై తలపెట్టి అతన్ని చుట్టేసి మరీ పడుకోవటం. వెంటనే లేచింది. కీర్తన హఠాత్తుగా లేచేసరికి ఆదిత్య కూడా మెలకు వచ్చింది. హే, మెల్లిగా లేవచ్చు కదా, నీ వల్ల నా నిద్ర డిస్టర్బ్ అయింది అన్నాడు. అయితే అయింది కానీ ముందు టీషర్టు వేసుకుని పడుకోండి, ఆ బాడీ చూడలేక చస్తున్నాం ఇక్కడ అనగానే ఆదిత్య అప్పుడు తనని తాను చూసుకొని వెంటనే లేచి కూర్చున్నాడు. టీషర్ట్ తీసుకుని వేసుకుంటూ, అది కీర్తన, రాత్రి నువ్వు అని మాట్లాడబోతూ ఉంటే ఫ్రెష్ అవటానికి వెళ్తూ ఉన్న కీర్తన ఆగి, ఏవండి, తప్పు చేసిన వాళ్ళే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అలాగే నేనేమి మీ గురించి తప్పుగా అనుకోలేదు, మీరేమిటో నాకు తెలుసు, ఏమీ ఆలోచించకుండా పడుకోండి, కాసేపు అయ్యాక లేపుతాను అని చెప్పి ఫ్రెష్ అవటానికి వెళ్ళింది. వెళ్తూ ఉన్న కీర్తనాన్ని చూస్తూ, నమ్మకం ఉన్న చోట ప్రేమ ఉంటుంది అంటారు. నమ్మకంతోనే ప్రేమ మొదలవుతుంది కూడా. కానీ నీకు మాత్రం నా మీద ప్రేమ మొదలయ్యాకే నమ్మకం ఏర్పడింది. ఎంతలా అంటే చూసే నీ కళ్ళను తప్పడతావు కానీ నన్ను కాదు అని అనుకున్నాడు. కొన్ని నిమిషముల తరువాత ఫ్రెష్ అయి వచ్చిన కీర్తన పడుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్న ఆదిత్యాన్ని చూస్తూ, ఏమిటండి పడుకోకుండా ఏం చేస్తున్నారు, మంచి ఛాన్స్ మిస్ అయింది అని ఫీల్ అవుతున్నారా అన్నది. అలా మాట్లాడితే నడ్డి విరక్కొట్టి మొలను కుట్టపెడతాను అన్నాడు ఆదిత్య. కీర్తన మనసులో అమ్మయ్య, ఈయన నార్మల్ అయ్యారు అని అనుకుంటూ ఆదిత్య వంక చూస్తూ ఉన్నది. ఏమిటి బాగా సింగారించుకున్నావు, ఏమిటి సంగతి అని అడిగాడు ఆదిత్య. అదేమిటండి, నైట్ నాది ఒక కండిషన్ అన్నాను కదా అన్నది కీర్తన. హో అవును కదా, సారీ మర్చిపోయాను, చెప్పు ఏమిటి ఆ కండిషను అని అడిగాడు ఆదిత్య. టెంపుల్కి వెళదాం అన్నది కీర్తన. ఏమిటి స్విట్జర్లాండ్ లో టెంపుల్స్ ఏమిటి అన్నాడు ఆదిత్య. ఎందుకుండవు, ఉంటాయి, నేను గూగుల్లో చూశాను అని చెప్పింది కీర్తన.
నా ఉద్దేశం అది కాదు అని గ్యాప్ ఇచ్చి ఏమైనా తిన్నావు? అసలే నీ పుణ్యమా అని నైట్ ఏమీ తినలేదు. ఫ్లైట్లో తిన్న తిండే మళ్ళీ తినలేదు అన్నాడు ఆదిత్య. తిన్నాము, కానీ టెంపుల్కు వెళ్ళాకనే అని చెప్పింది కీర్తన. అదేమిటి, రాక్షసుల చేయకు. ఎవరైనా తినకపోతే ప్రేమతో కొసరి కొసరి తినిపించే వాళ్ళను చూశాను, కానీ నువ్వేమిటి, అలాంటి వాళ్ళు దొరికినా బాగుండు అన్నాడు ఆదిత్య. తొందరగా ఫ్రెష్ అయి వస్తే టెంపుల్కు వెళ్ళి ఆ తర్వాత ఏమైనా తినవచ్చు అన్నది కీర్తన. టాపిక్ భలే మారుస్తావు. రాక్షసుల కాదు, రాక్షసువే నువ్వు. ఫుడ్ తర్వాత కానీ ముందు కాల్ చేసి కాఫీ అయినా తెప్పించు అని చెప్పి ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు ఆదిత్య. ఫ్రెష్ అయి వచ్చాక ఇద్దరూ కలిసి టెంపుల్కు వెళ్లారు. తర్వాతి 2 రోజులు చూడవలసిన ప్లేసెస్ అన్నీ చూసేసి ఎన్నో జ్ఞాపకాలు సంపాదించుకున్నారు. ఈ స్విట్జర్లాండ్ ట్రిప్ వలన అన్నపూర్ణ గారు కోరుకున్నట్టు ఇద్దరి మధ్య బంధం కొంచెం మెరుగుపడింది. మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇండియాకు రిటర్న్ అయ్యే రోజు సాయంత్రం, కీర్తన నువ్వు హ్యాపీయే కదా అని లగేజ్ ప్యాక్ చేస్తూ అడిగాడు ఆదిత్య. హా అండి, మీరు అన్నది కీర్తన. నువ్వు హ్యాపీ కదా, నేను కూడా హ్యాపీ. ఈ ట్రిప్ ప్లాన్ చేసిందే నీకోసం. సరిపద, టైం అవుతుంది అని లగేజ్ పంపించి ఒకసారి రూమ్ అంతా చూసి బయటకు నడిచాడు ఆదిత్య. తన వెనకాలే వెళుతూ ఉన్న కీర్తన ఒకసారి చుట్టూ చూసి ఆదిత్య చేయి పట్టుకుని లాగి రూమ్లోనికి తీసుకుని వచ్చి గోడకు లాక్ చేసింది. అటు ఇటు కదలకుండా 2 చేతులు అడ్డుపెట్టి అతనికి దగ్గరగా వెళ్ళింది. ఆదిత్య తనకి అంత దగ్గరలో ఉన్న కీర్తనని చూస్తూ, ఓసేయ్ ఏం చేస్తున్నావే, జరుగు, టైం అవుతుంది అని తన చుట్టూ ఉన్న కీర్తన చేతులు తీయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కీర్తన మాత్రం ఎలాంటి రియాక్షన్ లేకుండా ఆదిత్యను అలానే చూస్తూ ఆదిత్యకు కొంచెం దగ్గరగా జరిగింది. ఏం చేస్తున్నావే తింగరి అని తడబడుతూ అడిగాడు ఆదిత్య. ఇంత కూల్ వెదర్లో కూడా ఆ చెమటలేమిటండి అని తన చీర కొంగుతో తొడిచింది కీర్తన. ఇది చేయటానికేనా ఇలా మీదకు వచ్చావు? జరుగు, నాది నేను చూసుకోగలను అన్నాడు ఆదిత్య. హనీమూన్కు వచ్చి ఎలాంటి ముద్దు ముచ్చట లేకపోతే ఎలా అని ఆదిత్య షర్టు బటన్ విప్పుతూ చెప్పింది కీర్తన. ఒసేయ్ ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు నాతో? నీ మీద ప్రేమ మొదలయ్యాక మళ్ళీ ప్లాన్ చేద్దాంలే అన్నాడు ఆదిత్య. హా, అది మీకు, కానీ నాకు ఇప్పుడు మీరంటే పిచ్చి ప్రేమ కదా. మళ్ళీ మనం వచ్చింది హనీమూన్కే కదా అని ఆదిత్య ఊపిరి తగిలేంత దగ్గరగా వెళ్ళి అతన్ని కళ్ళల్లోనికి చూస్తూ కొంచెం బెండ్ అయ్యి ఆదిత్య హార్ట్ మీద కిస్ చేసి బయటకు వెళ్ళిపోయింది కీర్తన. ఆదిత్య మాత్రం అలానే షాక్ లో ఉండిపోయాడు. 2 నిమిషాలు అయినా ఆదిత్య ఇంకా బయటకు రాకపోయేసరికి, ఏమండి ఏం చేస్తున్నారు లోపల, టైం అవుతుంది రండి అని అనటంతో ఆదిత్య షాక్ లో నుండి బయటకు వచ్చి కీర్తన దగ్గరకు వచ్చి కీర్తన వైపు లుక్ ఇచ్చి నడిచాడు. ఆదిత్య లుక్కి కీర్తన నవ్వుకుంటూ, లుక్స్ తర్వాత కానీ ముందు ఆ షర్టు బటన్ పెట్టుకోండి, అసలే అది నా ప్లేసు, ఎవరైనా చూస్తారు అనటంతో ఆదిత్య వెంటనే షర్టు బటన్ పెట్టుకున్నాడు. ఎయిర్పోర్ట్ కు రీచ్ అయ్యేంత వరకు ఆదిత్య అస్సలు కీర్తన వైపు చూడలేదు, మాట్లాడలేదు. ఏమిటండి అలా ఉన్నారు, మీరు అలా ఉంటే నాకు నచ్చటం లేదు అని చెప్పింది కీర్తన. మరి నువ్వు చేసే పనులు కూడా నాకు నచ్చలేదు అన్నాడు ఆదిత్య. ఎందుకు? నా గురించి ఆలోచించే నా కోసమే వచ్చారు కదా. మళ్ళీ నన్ను ప్రేమించడం మొదలుపెట్టాక మళ్ళీ వద్దాం అని కూడా అన్నారు. మరి ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా, అలా చేయటంలో ఏం తప్పున్నది? మీరైతే మళ్ళీ మళ్ళీ రావచ్చు, నేను మాత్రం వచ్చినప్పుడు ఇలా చేయటం మాత్రం మీకు నచ్చదు అన్నది కీర్తన. సరేలే అలగకు, ఇక చెప్పు, ఏమైనా తింటావా? అనౌన్స్మెంట్ కి ఇంకా టైం ఉంది అన్నాడు ఆదిత్య. మరి మీరు నాతో మునుపట్ల మాట్లాడతారా అని క్యూట్ గా అడిగింది కీర్తన. మాట్లాడుతాంలేవే అని కీర్తన చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళాడు ఆదిత్య. తింటున్న కీర్తనాన్ని చూస్తూ, ఆకలిగా ఉన్నప్పుడు తినేయక అలాంటి వేషాలు ఎందుకే నీకు? నీకు తెలుసు కదా నాకు కోపం చాలా తక్కువ అని అన్నాడు ఆదిత్య. కానీ మీరు నన్ను ఎక్కడ దూరం పెట్టేస్తారో ఏమో అని భయం అండి. మీరు నాకు బాగా అలవాటు అయిపోయారండి. మీతో మాట్లాడకుండా ఇలా తిట్లు తినకుండా నేను అస్సలు ఉండలేను. మీకు కోపం ఉంటే వేరే రకంగా చూపించండి, కానీ మౌనవ్రతం లాంటివి చేయకండి అని బాధగా చెప్పింది కీర్తన. అని నార్మల్ గా అన్నాడు. కానీ తనంటే కీర్తనకు ఎంత ప్రేమో అర్థమయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రోజు రోజుకి నా మీద ప్రేమ పెరుగుతున్నది కదా, అంతలా ఏం చేశాను నేను అన్నాడు ఆదిత్య. ఏదైనా చేస్తేనే ప్రేమ పుడితే
ఆ ప్రేమకు ఇంకా విలువ ఎక్కడ ఉంటుందండి అని తింటూనే మాట్లాడుతూ ఉన్నది కీర్తన. మెల్లగా తిను, నీ తిండి నేనేమి తినను కాని అనగానే ఆదిత్య వైపు ఒక లుక్ ఇచ్చి మళ్ళీ తినే పనిలో పడిపోయింది కీర్తన. అనౌన్స్మెంట్ వచ్చాక ఆదిత్య ముందుకు నడుస్తూ ఉంటే కీర్తన ఆదిత్య చేయి పట్టుకుని ఆపింది. ఆదిత్య వెనక్కు తిరగగానే ఆదిత్య షర్టు కాలర్ పట్టుకుని గట్టిగా లాగి బుగ్గ మీద కిస్ చేసి, ఫ్లైట్ ఎక్కితే ఇండియా వెళతాం కదా, అందుకే మన హనీమూన్ ట్రిప్ లో ఇంకో కిస్ ఉండాలి కదా అని చెప్పి ముందుకు నడిచింది. ఆదిత్య నవ్వుకుంటూ వచ్చి కీర్తన చేయి పట్టుకున్నాడు. కీర్తన ఆశ్చర్యంతో అలానే చూస్తూ ఉన్నది. ఏమంటే అలా చూస్తున్నావు అని అడిగాడు ఆదిత్య. నేను అలా చేశాక కూడా మీరు నవ్వుతూ ఉంటేను అన్నది కీర్తన. నీకు నేనంటే ప్రేమ కాబట్టి నువ్వు అలా చేయటంలో తప్పులేదు. ఇక నా గురించి అంటావా? రేపటి రోజున నేను నీతో ప్రేమలో పడినప్పుడు ఇవన్నీ మెమరీస్ గా ఉండిపోతాయి కదా. ఎలాగైతే ఇప్పుడు నీకు ఇవి జ్ఞాపకాలు, అలా నాకు కూడా అంతే. నాకు ఇబ్బంది కష్టం అనిపించే పని నువ్వేమీ చేయటం లేదు. మనం ప్రేమించిన వాళ్ళ దగ్గర మాత్రమే మనం మనలా మనకు నచ్చినట్టు ఉంటాం. భార్య అనే హక్కుతో కాకుండా ప్రేమతో చేస్తున్నావు. ప్రతిదాన్ని అపార్థం చేసుకుని నీ మీద కోపం పెంచుకుని నిన్ను దూరం పెడితే నువ్వు తట్టుకోలేవు. చూసావా, ఒక విషయం చుట్టూ ఎన్ని విషయాలు ముడిపడి ఉన్నాయో. అందుకనే అలా నార్మల్ గా ఉన్నాను. ఒకవేళ నాకు ఇష్టం ఉండి నీకు ఇష్టం లేకపోతే నేను కూడా నీలాగా చేసేవాడినేమో. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తాను కదా. మళ్ళీ అబ్బాయిని కాబట్టి ఇలాంటి చిలిపి పనులు సహజం. మరి ప్రేమలో ఆ అబ్బాయి ఒకలాగా ఆ అమ్మాయి ఒకలాగా ఉండలేరు కదా. ప్రేమ చూపించే విధానం వేరుగా ఉంటుంది, కానీ చూపించడం మాత్రం పక్కా కదా అన్నాడు ఆదిత్య. హో, నా గురించి ఆలోచించడం కూడా మొదలు పెట్టారు అయితే. థ్యాంక్స్ అండి అని ఆదిత్య నడుము గిచ్చింది కీర్తన. హై మెంటల్, ఇప్పుడేమిటి? ఎప్పటి నుంచో నీ గురించి నీ వైపు నుంచి ఆలోచిస్తున్నాను కదా అన్నాడు ఆదిత్య. కీర్తన మనసులో ఇష్టం లేకుండా ఇలాంటి పనులు చేస్తే ఎవ్వరూ ఊరుకోరు. మీరు కష్టం ఇబ్బంది లేదు అన్నారు అంటే ఎక్కడో నా మీద చిన్నగా ఇష్టం మొదలైనట్టే కదా అని అనుకున్నది. పైగా ఫ్లైట్ ఎక్కాక ఆదిత్య చేతిని గట్టిగా పట్టుకుని తన భుజంపై పడుకున్నది. దీనికి నేనంటే ఎందుకు అంత పిచ్చి? నాకైతే అస్సలు అర్థం కావటం లేదు. తనతో ఒక్కరోజు కూడా కూర్చొని ప్రశాంతంగా మనస్ఫూర్తిగా మాట్లాడిందే లేదు. తన కోసం టైం స్పెండ్ చేసిందే లేదు. తిన్నావా అని అడిగినది లేదు. ఎప్పుడు చూసినా తనని టీస్ చేస్తూనే ఉంటాను. కానీ కీర్తన మాత్రం నేను చేసే ప్రతి పని ప్రేమతో ఫీల్ అవుతూ ఉన్నది అని అనుకుంటూ కీర్తన వైపు చూసి, వసపిట్టలా వాకటమే కాని ఇంత తెలివి లేదు, పెద్ద తెంగరిది అని అనుకుంటూ కీర్తన కురుల్ని తన చెవి వెనుక పెడుతూ, ఈ ప్రయాణం వలన తన మీద ఉన్న అభిమానం ఇష్టంగా మారింది. కానీ ఆ ఇష్టం తాను లేకపోతే నేను ఉండలేనంత అయితే కాదు. నమ్మకం, గౌరవం, మంచి అభిప్రాయంతో పాటు తనంటే ఇష్టం కూడా ఉన్నది. కానీ ఆ ఇష్టం కొత్త జీవితం మొదలు పెట్టడానికి పునాది లాంటిది అయితే కాదు. కానీ తనతో ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటున్నాను. నిజానికి తన దగ్గర నాలా ఉంటున్నాను కాబట్టే సంతోషంగా ఉంటున్నాను. నాకే తెలియకుండా కీర్తనపై నా అనే భావం ఏర్పడింది. అందుకనే అంత చనువుగా నాలాగా ఉండగలుగుతూ ఉన్నాను అని అనుకుంటూ తాను కూడా నిద్రపోయాడు. రాత్రి కారు దిగగానే కీర్తన అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటూ లోనికి వెళ్ళింది. ఆదిత్యను అలాగే లగేజ్ని వదిలేసి, అబ్బా సునామీ వచ్చేసింది, వరాలు నిన్నటి వరకు ఎంత ప్రశాంతంగా ఉన్నదో ఇల్లు అంటూ అన్నపూర్ణ గారు మాట్లాడుతూ ఉంటే కీర్తన వచ్చి ఆమాంతం అన్నపూర్ణ గారిని హక్ చేసుకుని మిస్ యూ అమ్మమ్మ అన్నది. అన్నపూర్ణ గారు నవ్వుతో తన చుట్టూ చేతులు వేశారు. హే, అలా ఒప్పుకుంటూ వస్తే థింగ్స్ అన్ని ఎవరు తెస్తారు అని లోనికి వస్తూ అన్నాడు ఆదిత్య. అప్పుడు కీర్తన అన్నపూర్ణ గారి నుండి దూరం జరిగింది. వెంటనే ఆదిత్య ఒక్క అడుగులో అన్నపూర్ణ గారిని చుట్టేశాడు. మనవడిని చూడగానే తాను కూడా సంతోషంతో మనవడి చుట్టూ చేతులు వేశారు. హక్కు కావాలి అంటే ఇస్తాను కదా, ఇలా డ్రామాలు ఆడటం అవసరమా అన్నది కీర్తన. ఆదిత్య అన్నపూర్ణ గారిని వదిలి ఏమిటి అని ఒక లుక్ ఇచ్చాడు. కీర్తన ఆ లుక్కు భయపడి, అంటే అమ్మమ్మ హక్కు కావాలి అంటే నేను దూరం జరుగుతాను కదా అని అంటున్నా అని చెప్పింది కీర్తన. మా నాన్నమ్మ తరువాతే నీకు అమ్మమ్మ, కానీ నీకు ఫస్ట్ అయినట్టు ఆ పెత్తనం ఏమిటి అన్నాడు ఆదిత్య. రేయ్, నాకు ఇద్దరు సమానమే. కీర్తనతో అలా మాట్లాడటం కరెక్ట్ కాదురా
అన్నారు అన్నపూర్ణ గారు. అమ్మమ్మ, ఆయన గురించి మీకు తెలియదా? ఒకరిని బాధ పెట్టే వ్యక్తి ఆయన. నన్ను ఏడిపించటానికి అలా అంటున్నారు అంతే అన్నది కీర్తన. ఆదిత్య నవ్వుతూ, కీర్తన, ఒక మంచి కాఫీ ఇవ్వు ఫస్ట్, తర్వాత టేస్టీ ఫుడ్ ప్రిపేర్ చేయవే. ఎన్ని రోజులవుతుందో టేస్టీ ఫుడ్ తినక అన్నాడు. ఫ్రెష్ అయి చేస్తాను అని చెప్పింది కీర్తన. అవసరం లేదు, కాఫీ ఇవ్వు ఫస్ట్, తాగేసి నేను ఫ్రెష్ అవుతాను. నువ్వు డిన్నర్ ప్రిపేర్ చేశాక ఫ్రెష్ అవ్వు ప్లీజే. నన్ను ఊరియకు, కాఫీ ఇవ్వు అనగానే కీర్తన కిచెన్ లోనికి వెళ్ళింది. ఆదిత్య రూమ్ లోనికి వెళ్ళాడు. వెళ్తూ ఉన్న కీర్తన ఆదిత్యాలను చూస్తూ, అన్నపూర్ణ గారు, ఏ ఉద్దేశంతో మిమ్మల్ని హనీమూన్ కు పంపానో అది జరిగింది. ఆదిత్యకు కీర్తన మీద ప్రేమ కలగటం పక్కన పెడితే ముందుగా కీర్తన మీద మంచి అభిప్రాయం ఏర్పడాలి. అలాగే ఏ బంధంకు అయినా పునాది నమ్మకం. ఇద్దరి మధ్య బంధం మానసికంగా బలపడాలి. అది మీ మధ్య జరిగినట్టు ఇప్పుడు నీ ప్రవర్తనే చెప్పిందిరా మనవడా అనుకుంటూ నవ్వుకున్నారు. ఆదిత్యకు కాఫీ తీసుకుని వెళదాం అని కిచెన్ లో నుంచి బయటకు వచ్చిన కీర్తన అన్నపూర్ణ గారిని చూస్తూ, ఏమిటమ్మమ్మా, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడిగింది. సంతోషంతో వచ్చే నవ్వే అది. ఈ ట్రిప్ వలన మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మెరుగుపడింది కదా అన్నారు అన్నపూర్ణ గారు. అది ఆయన వైపు నుంచే అమ్మమ్మ. నేను మొదటి నుంచి అలానే ఉన్నాను. ఇంకా ఆయన మనసులో నాకు స్థానం లభించలేదు కాబట్టి నాకు ఆయనతో ఎలా ఉండాలో మనసులో కొన్ని ఆశలు ఉన్నప్పటికీ ఆయనకు, ఆయన అభిప్రాయాలకు గౌరవం ఇచ్చి కేవలం స్నేహితురాలిగానే ఉంటున్నాను. కానీ సంతోషించవలసిన విషయం ఏమిటి అంటే అమ్మమ్మ, అపరిచితురాలిగా భావించిన ఆయన ఇప్పుడు నాలో స్నేహితురాలని చూస్తున్నాడు. అలాగే ఉంటున్నాడు కూడా. చూద్దాం, ఈ స్నేహితురాలు భవిష్యత్తులో ప్రేయసిగా మారదా? అర్థంగిగా తనతో జీవితం పంచుకోదా? ఆ రోజు కోసం వెయిటింగ్. అలాగే భవిష్యత్తులో ఈ రోజులు అన్ని మెమరబుల్ మూమెంట్స్ నాకే కాదు ఆయనకు కూడా అని చెప్పింది కీర్తన. నాకు కూడా నమ్మకం ఉన్నది తల్లి. సరే, వాడికి కాఫీ ఇవ్వు, చల్లారిపోతుంది అన్నారు అన్నపూర్ణ గారు. అలాగే అమ్మమ్మ అని అడుగు ముందుకు వేసింది కీర్తన. అప్పుడే రూమ్ లో నుంచి ఏయ్ అని ఆదిత్య గొంతు వినపడింది. వస్తున్నా అని చెప్పి ఆదిత్య దగ్గరకు వెళ్ళింది. కాఫీయే ఇంతసేపు చేస్తే ఇంకా డిన్నర్ ఎప్పుడు చేస్తావమ్మ తల్లి అని కప్ తీసుకుంటూ అన్నాడు ఆదిత్య. నేను ఎంత తొందరగా చేసినా కానీ మీరు తొందరగా ఫ్రెష్ అవ్వాలి కదండి అన్నది కీర్తన. నువ్వు తొందరగా చేసి వెంటనే తీసుకుని రావాలి కానీ ముచ్చట్లు పెట్టుకోకూడదు, చేతిలో కప్ ఉంచుకొని అన్నాడు ఆదిత్య. చూసారా, సారీ, విన్నారా అని అడిగింది కీర్తన. దాని గురించే నీతో మాట్లాడాలి, కానీ ఇప్పుడు కాదు. ఆఫ్టర్ డిన్నర్ నీతో మాట్లాడుతాను. ఇప్పుడు నాకు వర్క్ ఉన్నది. డిన్నర్ అయ్యాక పిలువు, సరేనా అని ఖాళీ చేసిన కప్పు కీర్తన చేతిలో పెడుతూ చెప్పాడు ఆదిత్య. కీర్తన తీసుకుని కిచెన్ లోనికి నడుస్తూ, ఏం మాట్లాడతారు ఈయన అని మనసులో అనుకున్నది. డిన్నర్ ప్రిపేర్ చేశాక కీర్తన ఫ్రెష్ అవుదాము అని రూమ్ లోనికి వచ్చింది. ఆదిత్య సిన్సియర్ గా వర్క్ చేసుకుంటూ కనపడటంతో ఏం మాట్లాడకుండా వాష్రూమ్ లోనికి వెళ్ళింది. కొన్ని నిమిషముల తర్వాత కీర్తన రావటం చూసి, అయిందా అని అడిగాడు ఆదిత్య. హా అండి, స్టిక్కర్ పెట్టుకుంటే అయిపోతుంది అని చెప్పింది కీర్తన. నేను అడిగింది నీ అలంకరణ గురించి కాదే, ఫుడ్ గురించి అన్నాడు ఆదిత్య. హా అయ్యింది, పదండి అన్నది కీర్తన. తన వెనుకాలే ఆదిత్య కూడా వెళ్ళాడు. కీర్తన స్టెప్స్ దిగుతూ తన చీర కొంగును భుజం మీద వేసుకున్నది. అలా చేసేసరికి ఆ కొంగు ఆదిత్య ముఖం మీద పడింది. నీ మెంటల్ దానా, ఏమిటా ఇది అని చీర కొంగు ముఖం మీద నుంచి తీసేస్తూ అన్నాడు ఆదిత్య. అయ్యో సారీ అండి, చూసుకోలేదు అని చీర కొంగుని నడుము దగ్గర దప్పుకుంటూ చెప్పింది కీర్తన. చూసుకోవు, తిప్పుకుంటూ నడవటం మాత్రం తెలుసు. నన్ను బెడ్ కి పరిమితం చేయాలి అనే ఆలోచన ఉందానే నీకు అన్నాడు ఆదిత్య. ఏమిటండి అలా మాట్లాడతారు మీరు అని బాధగా ఆదిత్య చేయి పట్టుకుని చెప్పింది కీర్తన. ఆదిత్య అలానే కీర్తన కళ్ళల్లోనికి చూశాడు. తన కళ్ళల్లో బాధ క్లియర్ గా కనిపించింది ఆదిత్యకు. సరే అనంలే, పేరుకే నేను గాని హక్కులు మాత్రం నీవి అన్నట్టు చేస్తున్నావు అన్నాడు ఆదిత్య. అలా చేయాలంటే ఎప్పుడో చేసేదాన్ని, కానీ నేను మీ నుంచి వచ్చే ప్రతిదీ ప్రేమతో రావాలి అని ఆశపడుతున్నాను. ఇక మీరు అన్నట్టు అది హక్కు కాదు. మీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్పింది కీర్తన. ఆ విషయం నాకు తెలుసులేవే, పద నీ వంట ఎలా ఉందో చూస్తాను అని డైనింగ్ టేబుల్ వద్దకు నడుస్తూ చెప్పాడు ఆదిత్య.
కీర్తన మనసులో ఎమోషనల్ అయిపోతున్నాను అనే కదా టాపిక్ డైవర్ట్ చేసింది అని అనుకుని మీరు కూర్చోండి, నేను అమ్మమ్మను పిలుస్తాను అని అన్నపూర్ణ గారిని పిలవటానికి వెళ్ళింది. కీర్తన అన్నపూర్ణ గారికి వడ్డిస్తూ ఉంటే పన్నీర్ బిర్యానీ చేశావా అని అన్నాడు ఆదిత్య. అవునండి, మీరు కడుపు నిండా తింటారు కదా అని. మళ్ళీ రేపటి నుండి ఎలాగో డ్యూటీ మీద పడి సరిగ్గా తినరు కదా అన్నది కీర్తన. అవును, కానీ ఇప్పుడు నువ్వు అన్నట్టు తింటే ఇంకేమైనా ఉన్నదా? అసలే 3 days అవుతున్నది జిమ్ చేయక అన్నాడు ఆదిత్య. రేపటి నుండి రెగ్యులర్ గా చేస్తారు కదా, పర్లేదు ఇప్పుడు తినండి అని ఆదిత్యకు వడ్డిస్తూ చెప్పింది కీర్తన. అది చూసి ఆదిత్య, ఏమిటే ఇంత వేశావు, నీ డామినేషన్ ఎక్కువైంది నాకు అని అంటూనే తింటూ ఉన్నాడు. అది చూసి అన్నపూర్ణ గారికి కీర్తనకి హ్యాపీగా ఉన్నది. కీర్తన కూడా వడ్డించుకొని తింటూ ఉన్నది. కీర్తన కిచెన్ లో వర్క్ కంప్లీట్ చేసుకుని ఆదిత్యకు పాలు తీసుకుని వెళ్ళింది. అబ్బా తెచ్చావా, అసలు అక్కడ ఇలా సేవలు చేశావానే నువ్వు అన్నాడు ఆదిత్య. సేవలు చేయడం కోసం వెళ్ళలేదు కదా అని ఆదిత్యకు పాలు ఇచ్చి బెడ్ దగ్గరకు వెళ్ళింది కీర్తన. నీతో మాట్లాడాలి అని చెప్పాను కదని అలా వెళ్తున్నావు ఏమిటే అన్నాడు ఆదిత్య. పక్కన కూర్చుంటే తిడతారు కదా అందుకే అని లగేజ్ లో నుంచి వాళ్ళ థింగ్స్ అన్ని సర్దుతూ చెప్పింది కీర్తన. అచ్చా, మరి ఫ్లైట్ లో హత్తుకొని మరి పడుకున్నావు కదా అన్నాడు ఆదిత్య. ఆ ఒక్క విషయంలోనే మీ గురించి ఆలోచించకుండా నాకు నచ్చినది చేశాను. నాకు మీతో అలా ఉండాలి అని అనిపించింది, అందుకనే అని చెప్పింది కీర్తన. హో సరే, నీ పని అయితే ఇలా వచ్చి కూర్చో అనగానే కీర్తన వచ్చి ఆదిత్యకు కొంచెం డిస్టెన్స్ లో కూర్చున్నది. ఆదిత్య అది చూసి, ఏమిటే అంత దూరంలో కూర్చున్నావు, కొంచెం ఇటు జరుగు అని కీర్తన చేయి పట్టుకుని తన దగ్గరకు లాక్కున్నాడు. కీర్తన మాత్రం ఆదిత్యాన్ని అలానే చూస్తూ ఉన్నది. ఆ చూపు దేనికో అర్థమైన ఆదిత్య, ఒకప్పుడు దగ్గర కూర్చుంటే నచ్చకపోయేది, కానీ ఇప్పుడు నువ్వు ఇలా దూరంగా ఉంటే నచ్చటం లేదే, అందుకని అలా చేశాను అన్నాడు. సంతోషం అన్నది కీర్తన. ఏమిటి వెటకారమా అన్నాడు ఆదిత్య. అయ్యో కాదండి, నా ఫీలింగ్ చెప్తున్నాను అన్నది కీర్తన. మనం జర్నీ చేసేటప్పుడు మన పక్కన వ్యక్తితో పరిచయం ఏర్పడి మాటలు కలిశాక వాళ్లపై గౌరవం, ఒకలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది. అలాగే నాకు కూడా నీ మీద మొదట్లో ఏర్పడింది, కానీ మనతో కలిసి ప్రయాణం చేసే వ్యక్తి పైన ఇష్టం ఏర్పడదు. నాకు ఈ ట్రిప్ వలన నీ మీద ఇష్టం ఏర్పడింది కీర్తన. మన బంధం కొంచెం చనువుగా మారింది, అది నేను ఫీల్ అవుతున్నాను. కానీ ఆ ఇష్టం నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నంతగా అయితే కాదు. నాకు తెలియకుండానే నీ మీద నా అనే భావన కలిగింది కీర్తన. అది కూడా ఈ ట్రిప్ కంటే ముందే. నీతో ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. ఎందుకో తెలుసా, నీ దగ్గర నేను నాలా ఉంటున్నాను కాబట్టి. నిన్ను టీచింగ్ చేయటం అంటే నాకు చాలా ఇష్టం కీర్తన. నానమ్మ అన్నట్టుగా ఈ ట్రిప్ వలన మన మధ్య బంధం మరింతగా మెరుగుపడింది అన్నాడు ఆదిత్య. అవునండి, అది నేను కూడా అబ్జర్వ్ చేశాను. అలాగే నేనంటే మీకు ఇష్టం అని కూడా తెలుసు, అది మీ కళ్ళల్లో తెలుస్తున్నది. ఇంకా మీరు నన్ను హక్కుతో ఇలా అంటుంటే నాకు కూడా భలే నచ్చుతున్నది. నన్ను టీచింగ్ చేయటం మీకు ఇష్టం, అలాగే మీతో గొడవపడి తిట్లు తినటం నాకు ఇష్టం. అండ్ థ్యాంక్స్ అండి, నేను ఏమి చేస్తున్నా భరించినందుకు అన్నది కీర్తన. మెంటల్, థ్యాంక్స్ ఎందుకు అని కీర్తన చెయ్యి పట్టుకుని, ఆ మాటకొస్తే నేనే నీకు చెప్పాలి. ఎందుకంటే నాతో ఇలా ఉండాలి అలా ఉండాలి అని నీకు ఉన్నప్పటికీ నా అభిప్రాయాలకు ఆలోచనలకు గౌరవం ఇచ్చి వాటిని మనసులోనే బంధిస్తున్నావు, కానీ బయటకు రానియటం లేదు. కానీ నేను అలా కాదు. నీ దగ్గర నాకు ఎలా ఉండాలి అనిపిస్తే అలా ఉంటున్నాను, మొహమాటం లేకుండా. నేను నా జీవితంలో ఇలా ఇంత చనువుగా ఉన్నది నీతోనే. ఈవెన్ నాన్నమ్మతో కూడా అలా ఉండను తెలుసా అన్నాడు ఆదిత్య. చూస్తున్నాను కదా, ఇష్టం ప్రేమగా మారాలి అని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే అది మనకు సంబంధించినది కాబట్టి. మీకు నా మీద ప్రేమ కలగకపోయినా, మనం భార్యాభర్తల బంధం మొదలు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఇలా జీవితాంతం మీతోనే ఉంటాను. కానీ నన్ను మాత్రం దూరం పెట్టకండి ప్లీజ్ అని బాధగా చెప్పింది కీర్తన. ఆదిత్య తన 2 చేతులలో కీర్తన చేతులు బంధించి, నిన్నెందుకు దూరం పెడతానే, నేను చెప్పాను కదా నీ మీద నా అనే భావం ఏర్పడింది అని, మరి నా అనే వాళ్ళను ఎందుకు దూరం పెడతానో చెప్పు అని అనగానే కీర్తన సంతోషంతో ఆదిత్యను హక్ చేసుకున్నది. ఒకప్పుడు
కీర్తన హక్ చేసుకుంటే 2 చేతులు దూరంగా పెట్టిన ఆదిత్య ఇప్పుడు కీర్తన అలా చేయగానే తన చుట్టూ చేతులు బిగించి, నాకు నీ ఫీలింగ్స్ అర్థమవుతున్నాయే, అండ్ నువ్వు ఈ విషయంలో ఎలాంటి బాధ పెట్టుకోకు, సరేనా? ఒకటి చెప్పవే, నా మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? అనగానే కీర్తన ఆదిత్యకు దూరం జరిగి, ఎందుకు లేదండి, నాకంటే ఎక్కువ మీ మీదనే ఉన్నది. కాకపోతే మీరు ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నారు. మళ్ళీ నాకు అవకాశం వస్తుందో లేదో అని కావాలి అని హక్ చేసుకున్నాను అని చెప్పి ఆదిత్య మళ్ళీ ఏమంటాడో అని పరుగున బెడ్ దగ్గరకు వెళ్లి బెడ్ మీద కూర్చొని, హక్ విషయం పక్కన పెడితే నేను చెప్పింది అలాగే మిమ్మల్ని అడిగినది మాత్రం నిజం అని పడుకున్నదే కీర్తన. నీ తింగరదాన, లైఫ్ లాంగ్ ఎలా భరించాలి నిన్ను అనుకుంటూ తాను కూడా బెడ్ కి మరో ప్రక్కన పడుకొని, అవును పడుకున్నావేమిటే అని అడిగాడు ఆదిత్య. మరి ఏమి చెయ్యాలి, చేసినా మీరు ఊరుకుంటారా చెప్పండి, పడుకోకుండా ఉంటాను అని చెప్పింది కీర్తన. దెబ్బలు తినాలి అని అంత ఇదిగా ఉంది కదనే నీకు, ప్రతిసారి అంటున్నాను కానీ ఒక్కసారి డెమో చూపించలేదు కదా అన్నాడు ఆదిత్య. మీరు చూపించినప్పుడు చూస్తాను కానీ ఇంతకు ముందు పడుకున్నా అని ఎందుకు అడిగారో చెప్పండి అని అడిగింది కీర్తన. ఓ అదా, అసలు నువ్వు భారీగా ఒకటైనా చేస్తున్నావానే, రేపు నాకు డ్యూటీ ఉంది అని తెలుసు కదా, మరి యూనిఫామ్ వాష్ చేయాలి అని తెలియదా, లేచి వాష్ చేసి పడుకో సరేనా అని చెప్పి పెళ్ళంతో పనులు చేయించుకుంటే ఆ కిక్కే వేరు అని చెప్పి పడుకున్నాడు ఆదిత్య. కీర్తన ఆదిత్య చెప్పిన తీరుకి తనలో తాను నవ్వుకొని లేచి బుద్ధిగా ఆదిత్య చెప్పిన పని చేసి పడుకున్నది. మరుసటి రోజు ఉదయం కీర్తన లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసి రూమ్కు వచ్చింది. ఆదిత్యాన్ని లేపుదాము అని. ఏవండి ఏవండి అని పిలవగానే ఆదిత్య కళ్ళు తెరిచి కీర్తన వైపు చూశాడు. తలకి టవల్, నుదుటిన సింధూరంతో దర్శనమిచ్చింది. ఏమిటి ఇవాళ ఈ వింత అన్నాడు ఆదిత్య. మీకు ఎలా భార్యతో పనులు చేయించుకోవాలి అని ఉంటుందో అలాగే నాకు కూడా భర్తకు సేవలు చేయాలి అని ఉంటుంది కదా అని ఆదిత్య యూనిఫామ్ ఐరన్ చేస్తూ చెప్పింది కీర్తన. ఆదిత్య కీర్తనాన్ని కింద నుండి మీద వరకు గమనించి, ముందు చీర సరిగ్గా కట్టుకోవటం నేర్చుకో, తర్వాత భర్తకు చేయవలసిన సేవల గురించి ఆలోచిద్దువు కాని అన్నాడు. ఇప్పుడు నా చీరకు ఏమైంది అని అడిగింది కీర్తన. ఆ నడుము మళ్ళీ అందులో మడత కనిపించేలా చీర కట్టుకోవటం అంత అవసరమా? పిల్లాడిని ఆగం చేద్దాము అనే ప్లాన్ లో ఉన్నట్టున్నావుగా అన్నాడు ఆదిత్య. ప్లాను లేదు, స్కూలు వ్యాను లేదు, కానీ ముందు వెళ్ళి జిమ్ చేసి రండి, టైము ఎంత అవుతుందో చూసారా అన్నది కీర్తన. అని వెళుతూ వెళుతూ వెనక్కు వచ్చి, నువ్వు ఇవాళ చాలా బాగున్నావు తెలుసా, ఎప్పటికీ ఇలానే రెడీ అవ్వు అని చెప్పి వెళ్ళాడు ఆదిత్య. ఆదిత్య మాటలకు తెలియకుండానే తనకు సిగ్గు వచ్చింది. తనలో తాను నవ్వుకుంటూ యూనిఫామ్ ఐరన్ చేసి రూమ్ నీట్ గా సర్ది కిచెన్ లోనికి వెళ్ళింది బ్రేక్ఫాస్ట్ చేయటం కోసం. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.